శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 424వ భాగం 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇంతవరకు పరమాత్మ అసురీ మానవుల యొక్క ఆచారాన్ని గురించి వివరించారు. ఇక 13వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు వాళ్ళ యొక్క విచారాన్ని, అంటే వాళ్ళ స్వభావము, వాళ్ళ చిత్త వృత్తిని గురించి, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ చిత్త వృత్తులు ఎలా ఉంటాయి అన్నది మనకి చెప్పబోతున్నారు స్వామి అన్నమాట. 13వ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి? ఇదమధ్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి ఏ భవిష్యత్ పునర్ధనం అంటున్నారనమాట. చూడండి ఎంత చక్కగా అసురీ సంపన్నుల యొక్క స్వభావాన్ని చెప్తున్నాడు స్వామి. అర్జున, ఈ అసుర గుణాలను కలిగినటువంటి వాడి వరసలు ఎట్టా ఉంటాయో తెలుసా? ఒక్కసారి వినవయ్యా, నేను చెప్పబోతున్నాను. ఇదం అద్య మయాలబ్ధం, ఇదం అద్య మయాలబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం. ఇమం ప్రాప్స్యే మనోరథం. చూడండి, ఇప్పుడు ఇది నాకు లభించింది, ప్రస్తుతానికి నా కోరిక తీరింది. ఇదమస్తి ఇదం అపియే భవిష్యత్ పునః ధనం అంటాడు. చూడండి, ఇది ఇప్పుడంటే ఇప్పుడు నాకు ఇంత సంపద ఉంది, ముందు ముందు ఇంకా ధనం వస్తుంది. ఇది చూడండి, ప్రస్తుతం నాకైతే 1000 కోట్లే ఉంది, ఇంకా 10 సంవత్సరాలు చూడండి ఇంకా ఇది 1,00,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు నాకు ఎంత ఉంది, ముందు ముందు ఇంకా ధనం వస్తుంది. ఇలా కోరికల కోసం ఏంటంటే వీడు ధనాన్ని దాచిపెడుతుంటాడు. ఈ ధనాన్ని దాచిపెట్టి ఇంకా 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 అనుకుంటూ ఆ కోరికల కోసం ధనాన్ని దాచిపెడుతూ ఉంటాడు. మనం అంటుంటాం కదా, చాలామంది చెప్తుంటారు, ఇప్పటికీ బ్యాంకులో ఏదో 100 కోట్లు ఉందండి, వేసాను, ఇంకా 2 ఏళ్లలో అది 200 కోట్లు అవుతుంది. ఆ తర్వాత ఇక నేనే కాలు మీద, చాలామంది సామాన్య కోట్లు అనకపోయినా కూడాను ఇప్పటికీ ఇది ఉంది, ఇంక ఈ రాబోయేటువంటి సంవత్సరానికి ఇది అయిపోతుంది, అప్పుడు నేను హాయిగా కాలు మీద కాలేసుకొని జీవిస్తాను అనే మాట మనం సర్వత్రా వింటూ ఉంటాం. నాట్ ఓన్లీ అసురీ భావాలే కాదు, మామూలు వాళ్ళల్లో కూడాను ఈ రకమైనటువంటి స్వభావం మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. ఈ కోరికల్ని ఇప్పుడు పొందాను, ఈ కోరికని ఇప్పుడు పొందే ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, బ్రహ్మాండమైన ఇల్లు, బాగా డూప్లెక్స్ ఇల్లు కట్టేసుకున్నాను. ఇక నాకు ఇంక మీద ఇంకో కోరిక ఉంది, బెంజ్ కారు కొనాలి, పైన కొంటాను. ఇది కూడా 10 సంవత్సరం కంతా బెంజ్ కారు కొనేస్తాను. ఈ ధనం ఇప్పుడు ఉంది, ఇంకా ధనాన్ని భవిష్యత్తులో ఇంకా సంపాదిస్తాను. ఇలా అంటే తృప్తి ఉండదన్నమాట. ఎప్పుడు కూడా సంకల్పాలతో నిండి ఉంటుంది అసురీ స్వభావి యొక్క స్వభావం అన్నమాట. ఎప్పుడు ఇది ఇంకోటి, దీని తర్వాత ఇంకోటి, ఇలా పరిగెత్తుతూనే ఉంటుంది వీడి మనసు అనమాట. వీడు ఏం చేస్తాడు, ఆ విధానంలో, ఆ పొందే విధానంలో ఆ కర్మలకు బద్ధుడైపోతాడు. ఇది సంపాదించామో ఆ తర్వాత మళ్ళీ పరుగులు, మళ్ళీ కొంత సంపాదించడం, మళ్ళీ పరుగులు, ఇలా వాడు దానికి కర్మలకన్నిటికీ బద్ధుడైపోతాడన్నమాట. వాడి తపన ఎలా ఉంటుందంటే అది సుఖమిస్తుంది, ఇది సుఖమిస్తుంది అనుకుంటుంటాడే కానీ నాకు బాగా మంచి డూప్లెక్స్ ఇల్లు ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు, అందులో సుఖపడ్డు. బెంజ్ కారు కొంటే బాగుంటుంది అనుకుంటాడు, అది కొన్నాక దాంట్లో సుఖపడ్డు. దాని తర్వాత మరొక కోరిక వెంట పరిగిస్తూ ఉంటాడు. అనుభవం ఉండదు వీడికి. అది బాగుంటుంది, ఇది సుఖానిస్తుంది అనుకుంటంలోనే వాడి జీవితం అంతా పరిసమాప్తి అయిపోతుంది అన్నమాట. వీడికి భోగాలే మీదనే వీడి యొక్క ప్రధానమైన దృష్టి ఉంటుంది. న్యాచురల్గానే కోరికలని అనుభవించే కొద్ది పెరుగుతూనే ఉంటాయి. అగ్నికి ఆజ్యం తోడైనట్టు అన్నట్టు ఆ కోరికలు అనేటివి ఏంటంటే ఒకటి తీరిన తర్వాత మరొక తీరిన తర్వాత మరొకటి, ఈ విధంగా ఆ కోరికలు అనుభవించే కొద్దీ ద్విగుణీకృతమై పెరుగుతూ ఉంటాయన్నమాట. కానీ తరగవు, కోరికలు అనేటివి తరగవు. కాబట్టి వీడేం చేస్తాడు పాపం, ఒక్కొక్క కోరికను అనుభవిస్తూ ఇంకా అనుభవించాలన్నటువంటి కుతూహలంతో మరొక కోరికని యాడ్ చేసుకుంటూ ఇలా ఈ కర్మల వెంట చుట్టుకొని పరుగులు తీస్తూనే ఉంటాడనమాట. సూర్యుడు
సర్వత్రా సమంగానే ప్రకాశిస్తూ ఉన్నా కూడాను, ఇప్పుడు నా మొత్తం సూర్యుడు వెలుగుతున్నాడు, అన్నిటి మీద సర్వత్రా ప్రకాశిస్తాడు, కానీ గోడ, మట్టి, రాయి వంటి వాటిలో ప్రతిబింబింపడు. అదే ఏదైనా అద్దం కానీ దర్పణం కానీ పెట్టినట్లయితే చక్కగా ప్రతిఫలిస్తాడు సూర్యుడు. సరే, అలాగని చెప్పి ఇప్పుడు అద్దంలో చూడండి, అన్ని వస్తువులు పక్షపాతం ఏం లేదు. అద్దం ముందు ఏది పెట్టినా దాని ప్రతిబింబాన్ని తీసుకుంటుంది. ముఖం పెట్టినా తీసుకుంటుంది, ఇంకా కత్తిని చూపించినా తీసుకుంటుంది, యాపిల్ పండును తీసుకుంటుంది. అద్దం ముందు ఏ వస్తువు పెట్టినా పక్షపాతం లేకుండా దాని ప్రతిబింబాన్ని చూపించేటువంటి స్వభావం అద్దానికి ఉంది. అయితే ఈ అద్దం బాగా మలికి పట్టిపోయింది అనుకోండి, దుమ్ము పట్టిపోయింది అనుకోండి, ఫుల్గా దుమ్ము పట్టిన అద్దం ముందు మన ముఖం పెట్టినట్లయితే అది స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అలాగే ఈశ్వరుడు సూర్యుడిలాగా అందరి మీద సమానంగా వెలుగును ఇస్తున్నప్పటికీ, సమానంగా ఆయన యొక్క ఈశ్వరుడు ఉన్నప్పటికీ కూడాను ఈ రాగద్వేషాలు, కామక్రోధాలు మొదలైనటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ అరిషడ్ వర్గాలతో గనక ఈ అంతఃకరణం అనేటువంటి ఈ దర్పణం గనక మలికి పట్టిందనుకోండి, ఆ బుద్ధి గనక మలికి పట్టిందనుకోండి, అటువంటి బుద్ధిలో భగవంతుడు ప్రకాశించడు. ఆ మురికి ఉన్నటువంటి అద్దం మీద ఎలాగా ప్రతిబింబం పడదు, మురికి ఉన్నటువంటి ఆ అంతఃకరణలో, బుద్ధిలో భగవంతుడు ప్రతిస్ఫలించడు. కాబట్టి కోరికలు అనేటువంటి మలినాలని, కోరికలు కూడా ఒక రకమైనటువంటి మలినాలన్నమాట. ఈ మలినాలని కనుక ఈ దర్పణాన్ని మూసివేసినప్పుడు ప్రతిబింబం ఎలా కనపడదు, ఆ కోరికలు అనేటువంటి మలినాలను దూరం చేస్తే, ఆ అద్దాన్ని శుభ్రంగా తుడిచినట్లయితే అప్పుడు ప్రతిబింబం చక్కగా కనపడుతుంది. కాబట్టి ఈ బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు అన్నటువంటి ధూళిని, దుమ్ముని, దోసలను తొలగించి నిర్మలం చేసుకున్న దానికి మనం ప్రయత్నించాలి. అందుకు చెప్తున్నాడు స్వామి ఈ మాటలన్నీ అనమాట. ఇప్పుడు కస్తూరి మృగం ఉందే, కస్తూరి మృగం అనేదంటే దాని దగ్గర నుంచి కస్తూరి వాసన నాభి బొడ్డు నుంచి వస్తుంటుందంట, మంచి వాసన. మరి అదంటే పాపం ఆ కస్తూరి మృగము ఆ వాసన ఎక్కడుందో వస్తుందో తెలియక అరణ్యమంతా తిరిగాడి వెదికి పరిగెత్తి అలా అలసిపోయి ఒక దగ్గర కూలబడిపోయిందంట, ఇంక కదలలేక. కూలబడినప్పుడు దాని ముక్కు అలాగా తీసుకొచ్చి నాభి దగ్గర పెట్టినప్పుడు, అప్పుడు ఆ నాభి సమీపం నుంచి ఇక్కడి నుంచే వస్తుందా ఈ పరిమళం అనేటువంటి తృప్తిని పొందుతుందన్నమాట. అప్పుడు అలాగే మానవుడు వాస్తవంగా ఈ సుఖం అనేది బయట వస్తువుల్లో, ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ వస్తువుల్లో ఈ విషయాల్లో ఉన్నదని పరిగెత్తి వెదికి విసిగి చివరకు ఎక్కడో వాడు అలసిపోయి ఇక ఏకాంతంగా కూర్చుని మనసును ఏకాగ్రపరిచి ఆత్మయందు నిశ్చలమైనగా ఎప్పుడైతే నిలబెడతాడో అప్పుడే వాడికి నిజమైన సుఖాన్ని అనుభవిస్తాడు. అంతేగాని ఈ కోరికల వెంబట, ఈ ఐహికమైనటువంటి విషయాల వెంబట పరిగెత్తేటువంటి మనిషికి సుఖం అనేది లభించదు అని స్వామి ఇక్కడ మనకు చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.